ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు యేసు ప్రభువు మరణించి పునరుత్థానం పొందిన తర్వాత శిష్యులందరూ కూడా భయభ్రాంతులైపోయారు. యేసు ప్రభువును చంపినట్టు మమ్మ కూడా చంపుతారేమోనని భయపడుతూ ఎవరికి కనపడకుండా దాగుకొనుటూ వారి యొక్క జీవితాలను జీవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాలలో యేసు ప్రభువు వారికి దగ్గరగా ఉంటూ వారిని బలపరుస్తూ వారికి ధైర్యాన్ని వసుగుతూ వారిని తన యొక్క ఆత్మచే నింపారు. అదే దేవుడు భయముతో ఉన్నటువంటి తన శిష్యులను బలపరిచిన దేవుడు, తన బలహీనతలో వారికి తోడుగా ఉన్న దేవుడు ఇదిగో ఈరోజు ఇప్పుడు ఈ పరిశుద్ధమైన గడియలో మన ముందుకు వచ్చి ఉన్నాడు. మనల్ని బలపరచటానికి, మనల్ని తనలాగా మార్చడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అందరము కూడా సాష్టాంగపడుతూ
ఆ దేవునికి ప్రణతులు అర్పించుదాం, ఆ దేవుని మహిమపరచుకుందాం, ఆ దేవుని ఘనపరచుకుందాం. విశ్వాసముతో అందరం కూడా కలిసి ఈ యొక్క పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదం అనే యొక్క పాటను పాడుకుంటూ నిజమైనటువంటి గౌరవాన్ని, నిజంగా దేవుడు నా ముందు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసముతో ఈ యొక్క పాటను పాడుకుంటూ మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను మనమందరం కూడా ఈ యొక్క లోకాన్ని సృజించిన సృష్టికర్త ముందు ఉన్నాము. ఈ సృష్టికర్తలో మనల్ని తనలాగా మార్చి తన జీవాన్ని ఇచ్చి దిగు మరలా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అయితే ఆ సృష్టికర్త ముందు నువ్వు ఏ విధంగా ఉంటూ ఉన్నావు? విశ్వాసముతో ఉన్నావా? అహంకారముతో ఉన్నావా? వినయముతో ఉన్నావా? లేకపోతే నీవు ఆ దేవుని ధిక్కరించే రీతిలో ఉన్నావా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుని ముందు మోకరించినప్పటికీ కూడా నీ యొక్క హృదయము దేవుని ముందు ప్రణమిల్లుతున్నదా? శారీరకంగా నువ్వు దేవుని ముందు ఉన్నావు, కానీ నీ హృదయం ఎక్కడ ఉన్నది అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనలో అహంకారం, మనలో స్వార్థము, మనము గొప్పవారము అన్న భావన మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయాన్ని ఎదుగో దేవుని ముందు ప్రణమిల్లటానికి అంగీకరించదు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన గడియలో ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రత్యేకంగా ఎవరైతే దేవుని ముందు విశ్వాసముతో ప్రణమిల్లుతూ వారిలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని తీసివేస్తారో వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. చూడండి, ప్రతిరోజు ప్రార్థన చేసే పరిసయ్యుడు, ప్రతిరోజు దేవా దేవా అని రోజుకి 1000 సార్లు దేవుని యొక్క నామాన్ని జపించే పరిసయ్యుడు ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి అహంకారముతో ప్రార్థించాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలై, ఆయన చేసినవి ఆయన చెప్పాడు, కానీ దాని యొక్క పరమార్థము, ఆ కార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడో అని తెలియకుండా చేశాడు. నేనే చేస్తున్నానన్నటువంటి అహంకారముతో, విర్రవీగుతనముతో చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డ ప్రార్థన ఆలకించడం లేదు. కానీ సుంకరి, అన్యుడు,
సమాజంచే తిరస్కరింపబడినవాడు, గెంటివేయబడినవాడు, ఎవరు మాట్లాడకుండా దూరంగా పెట్టినవాడు. ఇదిగో ప్రభు సన్నిధానికి కూడా రావటానికి నాకు యోగ్యత లేదు అని తెలుసుకొని ఇదిగో గుడి బయటే ఉండి మెట్ల దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను పాపము చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయముతో హృదయాంతరంగాల నుండి ఆయన దేవుని మొరపెట్టుకున్నప్పుడు గుడిలో ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనను సంతోషంగా ఇంటికి పంపించాడు. మరి ఈ యొక్క దేవుని ముందు ఉన్న నీవు, నీ యొక్క హృదయం ఏ విధంగా ఉందని ఒకసారి పరిశీలించి చూసుకో. నీ హృదయంలో అహంకారం ఉన్నట్లయితే, నీ హృదయంలో స్వార్థం ఉన్నట్లయితే, ప్రియ సహోదరా సహోదరుడా, మనం చేస్తున్న ప్రార్థన, ఈ దివ్య ప్రసాద ఆరాధన ఆశీర్వాదకరంగా మారలేదు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనలో ఉన్న పాపాన్ని కడిగివేయమని, మనలో ఉన్న స్వార్థాన్ని తీసివేయమని, మనల్ని ఇదిగో పవిత్రంగా మార్చమని, పరిశుద్ధులుగా చేయమని ఆ దేవుని ముందు ప్రార్థించుదాం, అడుగుదాం, వేడుకుందాం. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు పదే పదే అడుగుడు, దానిని నీకు నేను వసుకుతానంటూ ఉన్నాడు. కాబట్టి పదే పదే విసుగు చెందకుండా అడిగిన వాడికి ప్రతి వానికి కూడా ఇవ్వబడును అంటూ ఉన్నాడు, సమృద్ధిగా ఇవ్వబడును అంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో అడుగుదాం, మన పాపపు జీవితాన్ని కడిగివేయమని. ఇదిగో ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి శిలువలో వేలాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో బిడ్డా, నీ కోసమే నేను నా రక్తాన్ని చిందించాను, నీ కోసమే ఈ యొక్క ప్రాణత్యాగం చేశానయ్యా. మరి ఆయన చేసిన ఆ ప్రాణత్యాగానికి నీలో మార్పు రాలేదా? నిన్ను నువ్వు మార్చుకోలేవా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మారతావని నమ్మకం ఉంచే ఆయన మరణించాడు. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవిత విధానము మనల్ని ప్రభువు నుండి దూరంగా తీసివేసాయి, దూరంగా నడిపించాయి. కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు సన్నిధికి వద్దాం. ఎందుకంటే వినయము కలిగి పశ్చాత్తాపము కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడని, సుంకరి ప్రార్థన ఆలకించడం ద్వారా దేవుడు మనకు ఒక మంచి సుమాతృకను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ మనల్ని శుద్ధులను చేయమని, మనల్ని మార్చమని విశ్వాసముతో మనమందరం కూడా ఈ పశ్చాత్తాప గీతాన్ని పాడుకుంటూ, దానిలో ఉన్న మర్మాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుంటూ, మన పెదలతో మాత్రమే కాదు మన యొక్క హృదయంతో దానిని ఆలింగనం చేసుకుంటూ పాట పాడుకుందాం. శుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకు యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ రక్తంలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తంతో
నన్ను కడుగుమా. ప్రియ సహోదరి సహోదరులారా, భర్తమయ్యి ఇదిగో యేసు ప్రభు పోతున్నాడని తెలుసుకొని, ఆ మార్గము గుండా వస్తున్నాడని తెలుసుకొని, అవకాశం పోతే మరలా రాదని, ఇదిగో దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించు అని విశ్వాసముతో హృదయాంతరంగాల నుంచి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి ఇదిగో ఆయనను పిలుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ యొక్క భర్తమయ్యేలాగా నువ్వు నేను మనమందరము కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. తనలో ఉన్నటువంటి లేమిని ఆయన తీసివేశాడు, తన యొక్క గుడ్డితనాన్ని ఆయన తీసివేశాడు. ఇదిగో ఇప్పుడు మన పాపపు తనాన్ని కూడా, పాపపు జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. అయ్యా, ఈ యొక్క లోకంలో ఉన్న స్నేహాలు, ఈ యొక్క లోకంలో ఉన్న సంపద నన్ను ఎక్కువగా గొప్పవాణిగా చేస్తుందని ఆశపడ్డాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ స్నేహము, ఈ బంధము డబ్బున్నంత కాలమే, నేను వారిపై ప్రేమ చూపించినంత మాత్రమే ప్రభువా, ఆ సమయం మాత్రమే. కానీ నువ్వు ఎల్లప్పుడూ నన్ను ప్రేమించే దేవుడువు, నా దగ్గర ఉన్నా లేకపోయినా కానీ నన్ను నాలాగా మార్చుకునే దేవుడువు, నాలాగా ప్రేమించే దేవుడు ప్రభువా. కాబట్టి నీ యొక్క ప్రేమలో నన్ను బలపరచుమని ప్రార్థించుదాము. ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా నే సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? ఈ లోకమంతా నే సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా, 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ దేవా, ప్రేమలైన మహాప్రభువా, ఇదిగో ప్రభువా, నా చుట్టుపక్కల ఉన్న వారిని చూశాను, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు చూశాను, నా విజ్ఞానాన్ని నమ్ముకున్నాను ప్రభువా. నాతో పాటు ఉన్నాయి అన్నీ కూడా ప్రభువా నన్ను పరలోక రాజ్యానికి చేస్తాయి అనుకున్నాను, గొప్పవాణినిగా చేస్తాయి అనుకున్నాను. కానీ ప్రభువా, అన్నీ నన్ను విడిచివేస్తూ ఉన్నాయి తండ్రి, నన్ను ఒంటరి వాణిని చేస్తూ ఉన్నాయి తండ్రి. నా యొక్క మనసులో, హృదయాంతరంగాలలో ఎవరికి చెప్పలేనంత బాధ ఉన్నది ప్రభువా. అందుకే నీకు మొరపెడుతూ ఉన్నాను తండ్రి, నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా యొక్క హృదయాన్ని మార్చు ప్రభువా. లోక కీర్తి నిలచియుండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా. ఈ లోక కీర్తి నిలచియుండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా. ఈ లోకము దాని వ్యామోహము, ఈ లోకము దాని వ్యామోహము గతించిపోను
రోజున గతించిపోవును, ఒక రోజున పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకున్న సమయంలో ఇదిగో దావీదు రాజు ఎటువంటి జీవితాన్ని జీవించాడు, ఎటువంటి పాపములు పడిపోయాడు ఆయన, అంతటి పాపపు స్థితి నుండి ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడు ఒకసారి మనం తెలుసుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు పాపము చేసిన తర్వాత ఒక స్త్రీని, పరాయి వారి యొక్క స్త్రీని వ్యామోహించటము ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోతూ ఉన్నాడు, శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు, సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాడు. అయితే యావే దేవుడు ఆయనను ప్రేమించాడు కాబట్టి, యావే దేవుడు దావీదును అధికముగా ప్రేమించాడు కాబట్టి ఇదిగో ఒక్కసారి ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రవక్త నాతానును పంపించి ఇదిగో ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. ఒక చిన్న కథను వివరిస్తూ ఉన్నాడు. ఆ కథను విన్న తర్వాత దావీదు అంటూ ఉన్నాడు, నా రాజ్యంలో ఇంత దుష్టుడు దుర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు? ఆ పేదవాని యొక్క జీవితాన్ని అతలంకుతలం చేశాడు, నాశనం చేశాడు, వాడికి కంపల్సరిగా శిక్ష పడాల్సిందే అని ఎంతో కోపంతో తన యొక్క అధికారాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో నాతాను ప్రవక్త అంటూ ఉన్నాడు 7వ వచనములో, నేను చెప్పిన దుష్టుడువు నీవే. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఈ మాటలను చెప్పి ఉన్నాడో ఇదిగో దావీదులో ఆయనకి తెలియకుండానే ఒక బాధ. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసినటువంటి పాపము, యావే దేవుడు ఆయన మీద ఉంచిన నమ్మకము ఆయన వమ్ము చేశాడు. ఆయన అడిగిందల్లా ఇచ్చాడు, అన్ని చోట్ల విజయం సాధించాడు. అదేవిధంగా నీ కుటుంబంలో నీవు కావలసిన అన్నీ కూడా నీకు ఆయన ఇస్తూనే ఉన్నాడు, అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకు నువ్వు నేను మనము ఇంకా పాపములో పడిపోతూ ప్రభువుని మోసం చేస్తూ ఉన్నాము, ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. దావీదు దగ్గర అధికారం ఉన్నది. నాతాను చెప్పినటువంటి మాటలను వినకుండా నాతాను ప్రవక్తను చంపివేయవచ్చు, నాతాను ప్రవక్తను పంపివేయవచ్చు. కానీ నిజాయితీపరుడు కదా, దేవుని యొక్క బిడ్డ కదా, కాబట్టి వెంటనే ఆయన 13వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నాడు దావీదు నాతానుతో, నేను యావేకి ద్రోహముగా పాపము చేసి తిని. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అధికారాన్ని, ధనాన్ని, సంఘంలో స్టేటస్ని అన్నీ కూడా పక్కన పెట్టేసి నిజాయితీగా తన పాపాన్ని ఆయన అంగీకరించాడు.
ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో రెండవ నిమిషం కూడా సెకండ్ కూడా వెయిట్ చేయకుండా చూడండి, నాతాను వెంటనే ఏమంటూ ఉన్నాడు, నాతాను ప్రభువు నీ పాపమును క్షమించెను, నీవు చావునకు తప్పి బ్రతుకుదవు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమించి క్షమించే దేవుడు. మన దేవుడు ఏ స్థితిలో ఉండి ఈ పాపము చేశావు అని అర్థం చేసుకునే దేవుడు. కాకపోతే నువ్వు దానిని చేశావు అని అంగీకరిస్తూ ఉన్నావా? నా బలహీనత వల్ల ఇది జరిగింది ప్రభువా అని నీ తప్పిదాన్ని నువ్వు ఒప్పుకోగలుగుతూ ఉన్నావా? అంతటి వినయము, విధేయత, విశ్వాసము, నమ్మకము నీకు ఈ దేవుడి మీద ఉన్నాయా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, గొప్పవాడే, రాజే, అధికారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ ప్రభు ముందు మోకరిల్లాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దావీదు రాజుతో పోలిస్తే మన ఆస్తి ఎక్కడ, మన స్టేటస్ ఎక్కడ? కానీ మనము మాత్రము మనం చేస్తున్న తండాలుగా ఉన్నటువంటి మన పాపాలను అంగీకరించలేకుండా పోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు అహంకారం, మనలో ఈగో ఎక్కువ ఉండటం వల్ల ఆ అహంభావాన్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం కాబట్టి ఆ దేవుని దీవించమని ప్రార్థించుదాం. ప్రభువా, నాతో పాటు ఉన్నయ్యా, నా దగ్గరికి రా ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని విశ్వాసముతో రావయ్య యేసు స్వామి అంటూ పాట పాడుకుంటూ ఆ స్వామి, ఆ యేసు ప్రభు మన యొక్క దగ్గరికి మాత్రమే కాదు, మన యొక్క హృదయాంతరంగాలలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆహ్వానించటానికి మన హృదయంలో ఉన్న పాపాన్ని, స్వార్థాన్ని, అహంభావాన్ని కడిగి వేయమని విశ్వాసంతో ఈ యొక్క పాటను పాడుకుందాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. సర్వేశ్వర, నా జీవితము ఎండిపోయినటువంటి నేలలాగా ఉంది తండ్రి. ఇదిగో ప్రభువా, నీ యొక్క ఆత్మ వర్షాన్ని నాపై కురిపించు తండ్రి. నన్ను నీలాగా మార్చు అని విశ్వాసముతో పాడుకుందాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం, క్రోధ, మోహమనే అగ్నిలో మేము, కోపం, క్రోధ, మోహమనే అగ్నిలో మేము
కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రభువా, విరిగిన వీణ ఏ విధంగా శబ్దము చేయగలదు? అది శబ్దము చేయలేదు ప్రభువా. నేను కూడా ప్రభువా, నీవు లేకపోతే నలిగిపోయినటువంటి జీవితముగా, నలిగిపోయినటువంటి నశించిపోయినటువంటి ఒక మనిషిగా ఉన్నాను తండ్రి. నాలో నీ యొక్క ఆత్మను నింపు ప్రభువా. మనలా ఆ వీణ రాగం ఇవ్వాలి అంటే ప్రభువా, నీవు దానికి సంబంధించినటువంటి కనెక్షన్ ఇవ్వాలి ప్రభువా. ఇదిగో నేను కోల్పోయినటువంటి నీతో ఆ బంధాన్ని మరలా తిరిగి ఏర్పరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడను యేసు మధుర గానం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రభువా, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయ దుర్గమము. ఇదిగో ఇప్పుడు నా పాపపు స్థితిని నేను అర్థం చేసుకున్నాను. పరిశుద్ధంగా మారాలని, క్రైస్తవ కథోలిక జీవితాన్ని జీవించాలని నేను నిర్ణయం తీసుకున్నాను తండ్రి. ఈ యొక్క తపస్సు కాలంలో నాలో ఉన్న స్వార్థాలన్నీ కూడా తీసివేసి నీకు దగ్గరకు అవ్వాలని, నా యొక్క శత్రువులను ప్రేమించాలని, నాకు విరోధముగా చెడు చేసిన వారందరిని కూడా క్షమించాలని ప్రభువా ఆశపడుతూ ఉన్నాను. ఇదిగో నాకు నువ్వు తోడుగా ఉన్నావని నమ్మకంతో ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నాను. నాకంటూ నేను ఏమి చేసుకోలేను, ఏమి చేయలేను ప్రభువా. నీవు లేకపోతే నా జీవితం శూన్యం ప్రభువా. నా జీవితానికి అర్థమే లేదు ప్రభువా. కానీ నీతోనే నా జీవితము అర్థవంతంగా మారుతూ ఉన్నదని తెలుసుకొని ఇదిగో కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. ఈ యొక్క ఆరాధన సమయంలో నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను నేను పొందుకున్నాను ప్రభువా. కాబట్టి తండ్రి, ఈ యొక్క నిర్ణయాలు మొత్తము కూడా ఈ తపస్సు కాలం 40 రోజులు మాత్రమే కాదు ప్రభువా, నా జీవితాంతము కూడా పాటించటానికి నాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక వరాలు దయచేయండి ప్రభువా.
ప్రభువా, అందరిలాగా కాకుండా నీవు అంటూ ఉన్నావు, అనిల్ వలె నువ్వు కూడా జీవిస్తే నీ ప్రత్యేకత ఏమి అని ప్రభువా. ఇప్పటిదాకా ఈ యొక్క లోకంలో నా ప్రత్యేకత కోసం ప్రభువా ఎన్నో ఆరాటాలు పడ్డాను, ఎన్నో పోరాటాలు చేశాను, ఎన్నో అన్యాయాలు కూడా చేశాను, ఎంతోమందిని మోసం చేశాను ప్రభువా. ఇంకా ఈ రోజు నుంచి నా ప్రత్యేకత ప్రేమించటం, క్షమించటం, ప్రేమలో ఎదగటం, ఆ ప్రేమకు సాక్షిగా ఉండటం ప్రభువా. కాబట్టి నీ యొక్క ఆశీర్వాదాలు నాపై కురిపించండి ప్రభువా అని నీ వైపు చూస్తే, నీకు మొరపెడితే నా ప్రార్థన ఆలకిస్తానన్నావుగా తండ్రి. ఇదిగో నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నీలాగా మార్చు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధమైన గడియలో అలనాడు తండ్రి నీవు నీ యొక్క అపోస్తలులను ఏ విధంగా ఆశీర్వదించావో నన్ను కూడా ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. తద్వారా పౌలు గారు నువ్వు నిన్ను కలిగి ఏ విధంగా అయితే నీ సువార్తను ఇతరులకు పంచిపెట్టడానికి ధైర్యాన్ని వసగారో మీరు, అదేవిధంగా అంతటి ధైర్యాన్ని నాకు కూడా వసగిన తండ్రి. అవమానాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి ప్రభువా. ప్రతి సందర్భంలో కూడా నేను తొట్టిల్లకుండా, భయపడకుండా, బాధపడకుండా నేను నమ్ముకున్న నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడన్నటువంటి ఆ యొక్క ఆశతో, ఆశయంతో ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ పశ్చాత్తాపాన్ని, నువ్వు చేసినటువంటి ఆ యొక్క పాప సంకీర్తనను దేవుడు విన్నాడు, నేను క్షమించి అంటూ ఉన్నాడు, నీవు నా బిడ్డవు, నేను నిన్ను చూసి ఆనందిస్తూ అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆనంద శుభ గడియలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరము కూడా మోకరించి శరములు వంచి ఆ దేవునికి ప్రణతులు సమర్పించుకుందాం. శిరమును వంచుడి వినయము తోడా, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతన ప్రజ్వలింప గుప్తము నీదు పాతము పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితావా పాలక జయము జయము రక్షక యేసు మనకు. పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదం. శిరమును వంచుడి వినయము తోడా, మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను
మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మన యొక్క కథోలిక శ్రీ సభను నడిపిస్తున్నటువంటి మన యొక్క ఫ్రాన్సిస్ పోపు గారిని, వారి యొక్క ఉద్దేశాలను, అదేవిధంగా దివ్యవాణి యాజమాన్యాన్ని, వారి యొక్క విన్నపాలన్నింటిని కూడా ప్రభువుకి సమర్పణ చేసుకుంటూ విశ్వాసముతో ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, త్రిత్వైక జపము జపించుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పరిశుద్ధాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక.